ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సిగ్గుచేటని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. నెల్లూరు నగరం డైకస్ రోడ్డులోని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన కాకాని చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి మాజీ సీఎం జగన్ పై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారన్నారు. సోషల్ మీడియా వాళ్ళని అన్ని స్టేషన్స్ కి తిప్పి కొడుతున్నారని, వీటిని ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజలు ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని హితవు పలికారు. మరి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తూ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు, ఎవరైతే వీళ్ళు చేసిన హామీల్ని నెరవేర్చండి అని ఒక పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు. వాళ్ళ ఇష్టానుసారం సిగ్గు విడిసి సభ్య సమాజం తలదించుకునే విధంగా మా నాయకుడిని కావచ్చు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని, వారి కుటుంబ సభ్యుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని అందరినీ ఫోటోలు మార్పింగ్ చేసి వాళ్ళ ఇష్టానుసారం బండ బూతులతో సభ్య సమాజం తలదించుకునే విధంగా పోస్టులు పెడితే దానికి రెస్పాండ్ అయ్యి ఎవరైనా సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల స్పందన తెలియజేస్తే ఇది తప్పు అన్నా కూడా వాళ్ళు బూతుగా ఆ పైన రాసిన బూతు అర్థం కావట్లేదు, కానీ కింద అది రాసింది మీరు బూతు, ఇది మంచిది కాదు అని కింద చెప్పిన కామెంట్ రాస్తే వాళ్ళది మీద కేసులు పెట్టి విజయవాడకి రప్పించి అక్కడి నుంచి స్టేషన్లను తిప్పి రోజుల తరబడి వాళ్ళని నానా విధాల వాళ్ళు కూడా పోలీసు వారు కూడా అసభ్యంగా తిట్టడం, కొట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, మా ఇష్టానుసారం మేము చేస్తాం, మీరు అడిగే హక్కు నీకు లేదంటున్నారు. మరి రాజ్యాంగం కల్పించింది, వాక్ స్వాతంత్రం ఇచ్చింది, భావ వ్యక్తీకరణ స్వతంత్రం ఇచ్చింది. మరి ఇన్ని ఉంటే వీటిని కాల రాసి ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వారి సహచరులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ కూడా మరి వాళ్ళు వారి ఆధ్వర్యంలో నడిపిస్తున్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా చంద్రశేఖర్ చెప్పినట్టు తిరుగుబాటు వస్తే, ప్రజల్లో తిరుగుబాటు వస్తే మీరు ఎవ్వరు కూడా ఏం చేయలేరు. మరి మీరు ఇప్పటికైనా తెలుసుకోవాలి. మీరు చంద్రబాబు నాయుడు గారు నీతులు చెప్పడం కాదు, పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్పడం కాదు, మీరు ఏం జరుగుతూ ఉంది, ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇంకో కార్యకర్త మరి వైఎస్ఆర్ కార్యకర్తలు కావచ్చు, ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు ఎందుకు అవుతున్నారు, వాళ్ళు అవ్వాల్సిన సందర్భం ఏంది, దాన్ని వదిలిపెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేస్తే మంచిది కాదు. ఇప్పుడు సార్ నాయకత్వంలో మేము వెళ్ళి ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాం, చెప్పి చూస్తాం. మరి చెప్పి చూసిన తర్వాత కూడా మార్పు రాకుంటే ప్రజల్ని కలుపుకొని పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.